75 బస్సులు అంటే ఆర్టీసీకి సంబంధించి 43, తర్వాత 32 హైర్ బస్సెస్ నడిపిస్తున్నాము. మణుగూరు చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా ఇక్కడి నుంచి హైదరాబాద్ కానీ లేకపోతే మిగతా పెద్ద పెద్ద టౌన్కి కూడా మనం బస్సెస్ నడిపించడం జరుగుతుంది. ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 బస్సులు మనం నడిపిస్తున్నాం ఆర్టీసీ ద్వారా. ప్రతిరోజు కూడా 60 లక్షల మంది పాపులేషను ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుంటారు. దాంట్లో దాదాపు 75% వరకు మహిళలు ఉంటారు. వాళ్ళందరికీ కూడా మహాలక్ష్మి ప్రోగ్రాం ద్వారా గవర్నమెంట్ వాళ్ళ టికెట్స్ని రీయింబర్స్ చేస్తుంది. సో దీని ద్వారా దాదాపు 250 కోట్ల ప్రయాణాలు లాస్ట్ 2 ఇయర్స్లో చేశారు. సో దీనివల్ల 8,500 కోట్లకి ఇచ్చినటువంటి సేవింగ్స్ ఈ యొక్క మహిళలకి సాధించుకోవడం జరిగింది. ఇది కాకుండా ఆర్టీసీని లాస్ట్ 2 ఇయర్స్లోనే దాదాపు 40% బస్సులు అంటే 2,500 బస్సుల్ని లాస్ట్ 2 ఇయర్స్లో కొనడం జరిగింది. సో ఈ కాకుండా ఎలక్ట్రిఫికేషన్ అనేది కూడా నడుస్తుంది. ఎలక్ట్రిక్ బస్సెస్ తీసుకోవడం ప్రధానంగా హైదరాబాద్ సిటీకి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఒక 2-2.5 గంటల దూరంలో ఉన్నటువంటి అన్ని సిటీస్ కూడా మనం ఎలక్ట్రిక్ బస్సెస్ నడిపించాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిఫికేషన్ కూడా నడుస్తుంది. ఇది ప్రధానంగా మనం చేసేటటువంటిది. తర్వాత ఇప్పటికి కూడా దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీ, ముంబై తర్వాత మన రాష్ట్రంలోనే ఎలక్ట్రిక్ బస్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దీంతో ఏంటంటే పొల్యూషన్ తక్కువ కావడం, పొల్యూషన్ అనేది తగ్గించడం, ప్రజలకు కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ వల్ల బాగా ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది మన డీజిల్ బస్సెస్తో పోలిస్తే. మేడారం ఉంటుంది కదా, మనకి దాదాపు 3,000 బస్సులకు పైనే లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ఇంకెక్కువ బస్సులు ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు యాక్చువల్గా నెక్స్ట్ అక్కడికే పోతున్నాం. అది ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ ఆల్రెడీ మొదలైంది. సో నా ఉద్దేశం ప్రకారం ప్రతి బస్సులో కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి, అదేవిధంగా ఏదైనా మంటలు వస్తే మంటలు ఆర్పేదానికి ఫైర్ ఎక్స్టెన్షన్స్ అంటారు కదా, అవి కూడా పెట్టిస్తున్నాము. అది ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్. డీలక్స్ అండ్ సూపర్ లగ్జరీలో ఎల్ఈడి టీవీలు ఒకటి, అది కూడా లేదు సార్. బస్సులలో అడుగుతున్నాము కాంట్రాక్టర్లు టీవీలు అనేది లోకల్ టీవీలు ఉంటాయి. లేకపోయేసరికి మీరు అనేది పాతకాలంలో టీవీ పెద్దగా ఎవరు చూడాలి. సో కొత్త సర్వీసులు కావాలంటే ఒకటేమో మేము సర్వే చేస్తాము, రెండవది పబ్లిక్ నుంచి డిమాండ్ ఉంటుంది. ఇది మాకు ఈ ఏరియాకి వస్తే బాగుంటుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్ చెప్తున్నారు మహబూబాబాద్కి పోతే బాగుంటుందని, వీ విల్ అట్లాంటివి కన్సిడర్ చేసి మనకి ఆర్టీసీకి ఏంటంటే ప్రజలకి సేవ చేయగలగటము, దాంతోపాటు 4 రూపాయలు వస్తే మా జీతాలు భత్యాలు అన్నీ కరెక్ట్గా ఇవ్వగలము మేము. సో అన్ని రకాలుగా చూసుకొని లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.